ఎంపీ టికెట్ ఇచ్చినారే. ఇవాళ మనం 2 మాదిగలకు ఇచ్చినాం, 1 మాలకు ఇచ్చినాం, ఒక సమతుల్యత పాటించినాం. కానీ ఇలా కాంగ్రెస్ పార్టీ మాదిగల ఆత్మగౌరవాన్ని మంట కలిపింది. ఇలా మాదిగలకు ఒక్క టికెట్ కూడా ఇవ్వకుండా ఇవాళ వాళ్ళను చిన్న చూపు చూసింది. ఇది నేను చెప్పినా? మోత్కుపల్లి నరసింహులు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులే చెప్పిండు, మాదిగల యొక్క ఆత్మగౌరవం దెబ్బతిన్నది, మాదిగల ఉసురు కాంగ్రెస్ పార్టీకి తగులుతుంది అని కాంగ్రెస్ పార్టీ నాయకులే చెప్తున్నారు. దీక్ష చేసింది ఆయన. అంటే మీరు ఆలోచించండి, ఎందుకంటే మీరు చాలా ముఖ్యమైనటువంటి నాయకులు. మీరు గ్రామస్థాయి నాయకులను కదిలిస్తే, మీరు కదిలితే ప్రజలు మనకు సిద్ధంగా ఉన్నారు. రైతులు మీ ప్రభుత్వం మీద ఆగ్రహంగా ఉన్నారు, మాదిగలు ఈ ప్రభుత్వం మీద ఆగ్రహంగా ఉన్నారు, ఆటో కార్మికులు ఆగ్రహంగా ఉన్నారు, నిరుద్యోగులు కోపంగా ఉన్నారు, ఉద్యోగస్తులు కోపంగా ఉన్నారు, యాదవులు కోపంగా ఉన్నారు. అన్ని వర్గాలకు మోసం జరిగింది. అందుకే ఇట్లా చెప్పుకుంటూ పోతే మా అన్న ముందూరు కాపులకు గుర్తు చేస్తున్నాడు. మన గనుల కమలాకరన్ ఉండే క్యాబినెట్లో ఇప్పుడు ఎవరు లేరు. అట్లా చాలా మందిని మోసం జరిగింది. అయితే నేను ఎందుకు చెప్పే ప్రయత్నం చేస్తున్నా అంటే, ప్రజలు మీకు తప్పకుండా ఈ విషయాలు గుర్తు చేస్తే మద్దతు పలుకుతారు. మనం వెనుక ముందు కావద్దు. ప్రజల దగ్గరికి పోవడానికి మనం వెనుక ముందు కావాల్సిన అవసరం లేదు. మనం పనిచేసినాం. కేసీఆర్ ఉన్నాయి ఖమ్మంలో ప్రతిరోజు మంచినీళ్ళు వస్తాయి. ఎట్లా 4 నెలలనే కాంగ్రెస్ రాగానే దినం తప్పించి దినం అవుతుంది. ఎట్లా? ఇది కాంగ్రెస్ చేతగాంతరం కాదా? 5 ఏళ్ళు కేసీఆర్ ఇస్తాడు, మీరు రాగానే 5 నెలల్లో పోతాయా? అంటే ఇదేంటి? పరిపాలన చేతగాక. ఇది మీ తప్పిదాల వల్ల ప్రజలు ఇవాళ కష్టాలు అనుభవిస్తూ ఉన్నారు. అందువల్ల ప్రజలు సిద్ధంగా ఉన్నారు. మనం ప్రజల దగ్గరికి పోవాలి. ఏం చెప్పిండే? ప్రజాపాలన. ఓ అసెంబ్లీలో ఊకదప్పుడు ఉపన్యాసం కొట్టిండు, గేట్లు వలకొట్టినాం, ఇనుప కంచెలు తీసేసిన, ఇక రోజు తలుపులు కుల్లా నేను అందరినీ కలుస్తాను. ఒక్కటే నాడు కలిసినాడు, గేట్లు వలకొట్టినాడు. మళ్ళా కలిస్తే ఒట్టు. ప్రజాపాలనని ప్రతిరోజు ముఖ్యమంత్రి ప్రజల్ని కలుస్తాడు అన్నాడు. ఒక్కనాడు కలిసిండు, మళ్ళీ కలిసినాడే? కలిసిండా? ప్రజలను విడిచిపెట్టు. మొన్న ఆయన సీనియర్ కాంగ్రెస్ నాయకుడు, పుట్టు కాంగ్రెస్ వి హనుమంతరావే స్టేట్మెంట్ ఇచ్చిండు, నెలాయనకు ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ దొరకలేదు అని. మొన్న మోతుపల్లి నరసింహులు గారు స్టేట్మెంట్ ఇచ్చిండు, మాజీ మంత్రి, 15 రోజులే మాజీలకు మంత్రి ఎంపీ టికెట్ ఇవ్వని అడుగుదామంటే నన్ను గేట్లకు రాణిస్తలేరు, తలుపులు పెట్టుకున్నారు అంటుండ్రు. తీర్మానం కూడా అన్నారా? నేను చూడలేదు. అయితే ఇది కాంగ్రెస్ పరిస్థితి. అంటే మాటలు కోటలు దాటినాయి, చేతలు మాత్రం గడప దాటలేదు. అందుకే ఎందుకు మేము మళ్ళీ చెప్తే గుర్తు చేస్తున్నా అంటే, ప్రజలు సిద్ధంగా ఉన్నారు బీఆర్ఎస్ ను గెలిపించడానికి. మీరు వెళ్ళండి ప్రజల దగ్గరికి, ప్రజలకు విషయాలు చెప్పండి. నామా నాగేశ్వరరావు గారి గెలుపును ఎవరు ఆపలేరు. ఖచ్చితంగా మీరందరూ కదిలితే వారు గెలిచి తీరుతారు. నాయకులు అమ్ముడు పోవచ్చు, 1-2 నాయకులు ప్రలోభాలకు గురి కావచ్చు. మీరు కదలండి, ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ప్రజలు కేసీఆర్ వైపు చూస్తున్నారు. నిన్న ఏం రేటింగు? టీవీలో కూర్చొని కేసీఆర్ గారు మాట్లాడుతుంటే కళ్ళు ఆర్పకుండా ప్రజలు చూసిండు. కళ్ళు ఆర్పకుండా ఇంకా ఏం చెప్తారు కేసీఆర్ అని చూసిండు. 4 గంటలు కేసీఆర్ చూసిందంటే ప్రజలకు ఇలా అర్థమవుతా ఉన్నాయి. నిజం నిలకడ మీద తెలుస్తుంది. వాస్తవానికి ఒక సామెత ఉంటుంది, నిజం గడప దాటక ముందే అబద్ధం ఊరంతా చుట్టేస్తుందట. మొన్న ఎలక్షన్లలో గట్టిన అయింది. కాంగ్రెస్ వాళ్ళు అబద్ధాలేమో ఊరంతా చుట్టొచ్చినాయి, మన అభివృద్ధి ఏమో చెప్పుకోవడంలో మనం వెనుకబడ్డాం. కానీ 4 నెలలనే ముక్కలకు వచ్చింది. అర్థమవుతుంది ప్రజలకు, అమ్మా ఈ కాంగ్రెస్ సంగతి దింతేనా అనే విషయం ప్రజలకు అర్థమవుతా ఉంది. అందువల్ల వివరించండి. ఈ గ్యారంటీ ముగిసింది ఇవాళ. అందుకే వాళ్ళకి ఇప్పుడు బాండ్ పేపర్లలో ఇక అయిపోయిందని ఈ దేవుడి పేరు పెట్టుడు శుద్ధి చేసింది. ఇక దేవుడు కూడా వీళ్ళకి క్షమించాడు. ఇవాళ ప్రజలు ఈ బాండ్ పేపర్లతోని, దేవుడి మీద ఒట్లతోని మోసం చేయాలని ప్రయత్నం చేస్తున్న కాంగ్రెస్ పార్టీని బొందబెట్టడానికి 13వ తారీఖు కోసం ఎదురు చూస్తా ఉన్నారు. ఎప్పుడు వస్తుందా 13వ తారీఖు? ఈ కాంగ్రెస్ వాళ్ళ గుణపాఠం చెప్పాలని చూస్తా ఉన్నారు. మీరు టెన్షన్ పడకుండా ఊళ్ళే మండల ప్రెసిడెంట్ పోయిండో, కార్పొరేటర్ పోయిండో, జెడ్పీటీసీ పోయిండో అనుకోకుండా మీరు చేస్తేనే వాళ్ళు గెలిచింది. ప్రజలు ఓట్లు వేస్తేనే వాళ్ళు గెలిచిండ్రు. ఆ ప్రజలే ఇలా అసహించుకుంటున్నారు. మన పార్టీకి 3-4 నాయకులు పోయింది. మన సునీత మహేందర్ రెడ్డి కానీ, అదేవిధంగా
చేవెళ్ళ రంజిత్ రెడ్డి కానీ, కడియం శ్రీహరి గారు కానీ, అదేవిధంగా దానం నాగేందర్ కానీ, ఈ నలుగురు ఎంపీలుగా పోటీ చేస్తున్నారు. ఫీల్డ్ రిపోర్ట్ ఏమొస్తున్నాయి తెలుసా మీకు? నలుగురు కూడా థర్డ్ ప్లేస్ లో ఉన్నారు, సెకండ్ కూడా కాదు. జనం అసహించుకుంటున్నారు పార్టీ మారిన బిడ్డ. ఏం తక్కువ చేసింది కేసీఆర్ మీకు అంటే 4 నెలలకే మీరు పార్టీ మాట్లాడడం మంచిది, మీ సంగతి చెప్తామనుకుంటున్నారు జనం. కాంగ్రెస్ పార్టీ మీద, పార్టీ మారిన వాళ్ళ మీద కూడా ఇవాళ ప్రజలు కోపంగా ఉన్నారు. అందువల్ల సంశయం అవసరం లేదు, మీమాంసలు అవసరం లేదు. ముందు గదలండి, ప్లాన్ పెట్టుకోండి, డోర్ టు డోర్ చేయండి. మనకు హంగామా అవద్దు. మనం ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళలాగా ఆర్భాటాలు అవసరం లేదు. ఇంటింటికి పోండి, తలుపు దక్కండి, గడప దొక్కండి, ఓటు అడగండి. ప్రజలు మనకు వేయడానికి సిద్ధంగా ఉన్నారు. అందువల్ల మీరందరూ కూడా ముఖ్య నాయకులు ఉన్నారు కనుక మీ గ్రామ స్థాయి నాయకులను తయారు చేయండి. యువకులను, విద్యార్థులను, కొత్త తరాన్ని పార్టీలో తీసుకొని ముందుకు నడపండి. మీ మండలాలను, మీ పట్టణాలను ముందుకు నడపండి. తప్పకుండా విజయం మనకు వస్తుంది. ఖమ్మం మీద కేసీఆర్ గారి ప్రేమ ఉంది కనుక నామా గారు చెప్పింది నిజం. ఆ రోజు నేను అక్కడే ఉన్నా. నామా గారే ఆ రోజు ఆ ఉన్న ఒక్క రాజ్యసభ మా జిల్లాకి ఇవ్వండి, బీసీలకు ఇవ్వండి అని చెప్పి ఆయన ఆ రోజు చెప్పి ఈ జిల్లాకు వారు కోరడం, కేసీఆర్ గారు ఇవ్వడం జరిగింది. సారు కూడా ఈ జిల్లా మీద ప్రేమ ఉంది. బీసీ నాయకత్వాన్ని బలపరచాలనుకున్నారు కనుక ఉన్న ఒక్క రాజ్యసభను ఖమ్మం జిల్లాకు మన వడ్డీ రాజు రవిచంద్రకు ఒక బీసీ నాయకుడికి వారు ఇచ్చారు. అందువల్ల మనం కూడా అందరం కూడా ఆ కేసీఆర్ నాయకత్వాన్ని బలపరుస్తాం. ఇలా నామా గారి గెలుపు 6 గ్యారెంటీల అమలుకు మలుపు. 6 గ్యారెంటీల అమలు కావాలంటే నామా గారు గెలవాలి. నామా గెలుపు కాంగ్రెస్ పార్టీకి కనునిప్పు, 6 గ్యారెంటీల అమలుకు మలుపు. ఆ దిశగా మనందరం కూడా ముందుకు పోదాం. జై తెలంగాణ.